పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ దేశమే. ఉగ్రవాదుల యూనివర్సిటీగా మారిన ఆ దేశం భారత్పై వారిని ఉసుగొల్పింది. దశాబ్దాలుగా కశ్మీర్ కోసం ఉగ్ర సర్పానికి పాలు పోసి పెంచింది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి భారత్ పదే పదే పాకిస్తాన్ను హెచ్చరిస్తోంది. తమ దేశంలో ఉగ్రవాదులే లేరని బోకింది. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదులు పాకిస్తాన్కు కొరకరాని కొయ్యగా మారాయి. ఆ దేశాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాబిన్లు తమ దేశంపైకి ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాజాగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. 200 వాహనాల క్యాన్వాపై దాడి చేశారు. ఉగ్రవాదంతో భారత్ అనుభవిస్తున్న నొప్పి ఇప్పుడు పాకిస్తాన్కు బాగా తెలుస్తోందా? పాక్లో ఉగ్ర సంస్థలు నిద్రలేచాయా? తన ఉగ్రభూతమే పాక్ను కబలిస్తోందా? సున్నీలు షియాలకు మధ్య గొడవేమిటి? ఉగ్రవాదం వద్దురా బాబు అని పాకిస్తాన్కు భారత్ చిలకకు చెప్పినట్టు చెప్పింది. పేరు మోపిన ఉగ్రవాదులను తమకు అప్పగించండని కోరింది. ఉగ్రవాదమా? అదెలా ఉంటుందంటూ అమాయకంగా ఏమీ తెలియనట్టుగా అడిగింది. ఉగ్రవాదులకు ఆశ్రమించి తప్పు చేసింది. కాశ్మీర్ను సొంతం చేసుకునేందుకు నేరుగా భారత్తో పోరాడలేక ఉగ్ర రక్కసికి ఇస్లామాబాద్ ప్రాణం పోసింది. పాలు పోసి పాముని పెంచితే అది కాటేయకుండా ఉంటుందా? ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ పాలిట శాపంగా మారుతోంది. ఒకప్పుడు పెంచి పోషించిన పాకిస్తాన్ ఆర్మీనే ఇప్పుడు ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం ఖుర్రం జిల్లాలో ప్రయాణికులు వెళ్తున్న వాహనాల కాన్వాయ్పై ఉగ్రవాదులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో సుమారు 50 మంది మృతి చెందారు. ఇందులో 8 మంది మహిళలు, 5 చిన్నారులు మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా షియా వర్గానికి చెందిన ముస్లింలుగా తెలుస్తోంది. ఖుర్రం జిల్లా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. సుమారు 200 వాహనాలు కాన్వాయ్గా పరాచీనార్ నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజధాని పేషావర్కు బయలుదేరాయి. ఈ కాన్వాయ్పైనే 10 మంది ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టు స్థానికులు చెబుతున్నారు. ఉగ్రవాదుల దాడులను కొందరు మతపరమైన దాడులుగా అభివర్ణిస్తున్నారు. అంటే కాన్వాయ్లో వెళ్తున్న వారంతా షియా ముస్లింలేనని, సున్నీ ముస్లిం వర్గానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సున్నీ ముస్లింలకు, షియా ముస్లింలకు అస్సలు పొసగదు. మహమ్మద్ ప్రవక్త మరణంతోనే ఈ 2 వర్గాలు పుట్టుకొచ్చాయి. ప్రవక్త మరణంతో ఇస్లామిక్ నాయకత్వం ఎవరు వహించాలన్న విషయంలో వివాదం తలెత్తింది. అంటే ఖలాఫత్ స్థానంలో ఎవరిని నియమించాలన్నదే ఈ వివాదం. సామూహిక నిర్ణయంతో మొదటి ఖలీఫాగా అబూ బక్ర్ను ఒక వర్గం ఎన్నుకుంది. ఈ వర్గమే సున్నీ ముస్లింలుగా పిలువబడుతున్నారు. అయితే సున్నీల నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిని షియాలుగా పిలుస్తారు. వీరు ప్రవక్త తర్వాత స్థానానికి అలీ తాలిబ్ను నియమించాలనుకున్నారు. ఆ తర్వాత నాయకత్వ భేదం, రాజకీయ వివాదాలు, అధికారం కోసం ఈ 2 వర్గాల మధ్య విభజన పెరిగిపోయింది. 2 వర్గాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. పాకిస్తాన్లో సున్నీ ముస్లింలే అధికంగా ఉంటారు. వారితో పోలిస్తే షియా వర్గానికి చెందిన ప్రజలు చాలా తక్కువగా ఉంటారు. వారిని సున్నీలు ద్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కాన్వాయ్పై దాడి జరిగినట్టు కొందరు వాదిస్తున్నారు. నిజానికి గత కొన్ని వారాలుగా పాకిస్తాన్లో షియా సున్నీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు పాకిస్తానీలు మత ఘర్షణలుగా వాటిని పేర్కొంటున్నారు. వర్గం ఏదైనా పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉందన్నది మాత్రం నిజం. ఈ వారం ప్రారంభంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 2 వేర్వేరు ఉగ్ర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 20 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు మృతి చెందారు. నవంబర్ 19న జరిగిన ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమంటూ హఫీజుల్ బహదూర్ HGB అనే ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఇక అంతకుముందు రోజు జరిగిన ఉగ్రదాడికి మాత్రం తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ TTP కారణమని తెలుస్తోంది. నిజానికి హఫీజుల్ బహదూర్ సాయుధ తీవ్రవాద సంస్థలోని ఉగ్రవాదులంతా TTPకి చెందినవారే. TTP నుంచి కొందరు వేరుపడి సొంతంగా ఉగ్ర సంస్థను స్థాపించుకున్నారు. అంతేకాకుండా ఈ 2 గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పోరాటానికి మద్దతిచ్చాయి. అయితే తాలిబాన్ల పోరాటం 2021 ఆగస్టు 15తో ముగిసింది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను మరోసారి చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఈ 2 గ్రూపులకు పని లేకుండా పోయింది. ఈ 2 గ్రూపులతో పాటు తాలిబాన్లు సృష్టించిందే పాకిస్తాన్ ఆర్మీ. ఆ దేశ నిఘా సంస్థ ISI. ఒకప్పుడు ఆర్మీ పెద్ద ఎత్తున వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు అదే ఆర్మీని TTP, HGB టార్గెట్ చేస్తున్నాయి. ఆర్మీ స్థావరాలపై దాడులు చేస్తూ ఇస్లామాబాద్ వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
ఇటీవల పాకిస్తాన్లో ఉగ్రదాడులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికే ఆ దేశంలో 325 ఉగ్రదాడులు నమోదయ్యాయి. ఒక ఆగస్టులోనే ఏకంగా 59 ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 29, బలూచిస్తాన్లో 28, పంజాబ్లో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 166 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక ఇన్నాళ్ళు ఒక్క టీటీపీ మాత్రమే ఉగ్రదాడులకు పాల్పడేది. ఇటీవల కాలంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పుంజుకుంటోంది. దాడులను తీవ్రతరం చేసింది. బలూచిస్తాన్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం కావాలని BLA ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఇక BLA టీటీపీతో పాటు ఇప్పుడు HGB కూడా పాకిస్తాన్పై విరుచుకుపడుతోంది. ఈ దాడులతో ఇస్లామాబాద్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉగ్రదాడి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఉగ్రదాడులను కట్టడి చేయడానికి తాలిబన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఒకప్పుడు భారత్ కూడా ఇలాంటి విన్నపాలే చేసింది. పాకిస్తాన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అదే పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్టు తాలిబన్లపైనే ఆరోపణలు చేస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది పాకిస్తాన్. నిధులు లేక చాలా ప్రభుత్వ శాఖలను ఎత్తేసింది. ఇటీవల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ను విక్రయానికి పెట్టింది. మరోవైపు మిత్ర దేశాల నుంచి అప్పుల కోసం నిత్యం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని నడిపించడమే ఇస్లామాబాద్కు కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు దాడులను పెంచడంతో ఇస్లామాబాద్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉగ్రవాదాన్ని కుక్కటి వేలతో పెకిలిస్తామని గతేడాది పెషావర్ ఉగ్రదాడి సందర్భంలో చెప్పింది. కానీ ఎక్కడా పాకిస్తాన్ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ముందుగా ఉగ్రవాదులను మేపడం పాకిస్తాన్ ఆపేయాలి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించాలి. అది జరగాలంటే పాకిస్తాన్ ప్రజలు మారాలి. ఇప్పటికీ కాశ్మీర్ పాటే పాడుతున్న పాలకులకు బుద్ధి చెప్పాలి. ఆర్మీని తరిమి కొట్టాలి. అప్పుడే పాకిస్తాన్ ప్రశాంతంగా మారగలదు. అక్కడి ప్రజలు బాగుపడగలరు. ఇది జరగదు. పాకిస్తాన్ పాలకుల్లో మార్పు రాదు. స్వయంగా ఆ దేవుడే దిగి వచ్చినా వాళ్ళను మార్చడం మాత్రం అసాధ్యం.